మైథిలి వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడిన తర్వాత సరే నాన్న నేను వెళ్ళొస్తానని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న నాగేంద్ర అయితే సరేనమ్మా జాగ్రత్తగా ఉండు అని చెప్పి దగ్గరుండి దేబెడుతూ ఉంటాడు. ఇక ఆ కారు దగ్గరకు రాగానే ఆ కారు మీద ఉన్న ఆ ఫ్లెక్సీ చూసి అక్కడ ఉన్న నాగేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా ఇది, చందనకి సాకేత్కి పిల్ల అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే అవును నాన్న నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, అయినా సరే తప్పదు అని చెప్పి అక్కడ ఉన్న మైథిలి అంటుంది. అదేంటమ్మా బావంటే నీకు చాలా ఇష్టం కదా, బావంటే నీకు ఎంతో ప్రాణం కదా, అలాంటిది చందనతో పెళ్ళి ఫిక్స్ అయిందా అని చెప్పి అక్కడ ఉన్న ఆ నాగేంద్ర అడుగుతాడు. దాంతో మైథిలి అయితే అవును నాన్న వాళ్ళిద్దరికీ పెళ్ళి ఖాయమైందని తెలిసినప్పటి నుండి నా గుండె పగిలిపోయేలా బాధగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది నాన్న, కానీ ఏం చేయలేము వాళ్ళిద్దరికీ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న మైథిలి అంటుంది. ఆ మాట వినగానే నాగేంద్ర అయితే అదేంటమ్మా భావన నువ్వు ఇష్టపడుతున్నావు కదా, అలా వాళ్ళిద్దరికీ పెళ్ళి జరగడం ఏంటి, అసలు ఇలా ఎలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే మైథిలి అయితే ఏం చేస్తాను నాన్న తప్పదు అని చెప్పి అక్కడ ఉన్న మైథిలి అంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్న నాగేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే సరే నాన్న నేను వెళ్ళొస్తాను అని చెప్పి అంటుంది. దాంతో నాగేంద్ర అయితే లేదమ్మా ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు, సాకేత్ నీకే సొంతం కావాలి, ఈ పెళ్ళిని నేను జరగనివ్వను అని చెప్పి అక్కడ ఉన్న నాగేంద్ర అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే లేదు నాన్న ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది, జరిగే తీరాలి అని చెప్పి అక్కడ ఉన్న మైథిలి అయితే చాలా బాధపడుతూ వాళ్ళ నాన్నతో చెబుతూ ఉంటుంది.